శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు నాగార్జున కాసరగడ్డ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్, ఇది మచిలీపట్నంలో పేర్ని నాని గారు ఏదో ఫేక్ ఇంటి పత్రాలు ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు నిజమేనా, ఏంటి విషయం? ఏందంటేనా బ్రదర్, పేర్ను నాని గారు 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేశారు. 2024లో ఎలాగైనా ఆయన వారసత్వం దింపాలని ఆయన కుమారుడు పేర్ని కిట్టు గారిని నిలబెట్టారు. ఓకే. జనరల్గా అతని ఏజ్ మన ఏజే. సో ఆ ఏజ్లో నువ్వు మొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఎంత నిజాయితీగా, నిబద్ధతతో, ఎంత క్రెడిబిలిటీతో ఉండాలి. అవును. నీ యొక్క నియోజకవర్గానికి నువ్వేం మంచి చేయగలవు, మీ నాన్నగారు మీ తాతగారు ఏం చేశారు, రేపు నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, నువ్వు ఎలా డెవలప్ చేయాలను, అలాంటిది మంచి మాటతో, మంచి వాయిస్తో, ఒక పాజిటివ్ వైపుతో నువ్వు ముందుకు వెళ్ళాల్సింది పోయి జనాలకు రావాల్సింది పోయి నువ్వు గెలుపుకి ఇంతతో ఓడిపోతాను, ఇంత మెజారిటీతో ఓడిపోతాను అని తెలుసుకొని నువ్వేం చేసావు, ఒక 10,000 కుటుంబాలని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క కుటుంబంలో 4 ఉంటారు కామన్గా, అమ్మ నాన్న 2 పిల్లలు అనుకో, లేకపోతే మొత్తం 4 ఉంటారు అంటే ఒక్కొక్క కుటుంబాన్ని 4 ఓట్లు చొప్పున 10,000 మంది కుటుంబాలకి 40,000 ఓట్లు నువ్వు ఒకేసారి గొంపగొత్తుగా వేయించుకోవడానికి అతను ఏం చేశారంటే, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు జగనన్న ఇంటి పత్రాలు చెప్పి ఉండేది. ఇతను ఏం చేశారంటే, ఒక జిరాక్స్ పాయింట్ పెట్టుకొని, అది జిరాక్స్ మిషన్ పెట్టుకొని, ఒక ఎయిటర్ పెట్టుకొని, ఒక ఫేక్ సర్టిఫికేట్లు కొన్ని తయారు చేసి 5,000 కుటుంబాలకి ఫేక్ ఇంటి పత్రాలు ఈయన పంచాడంట. 5,000 పంచిన తర్వాత ఇంకొక 5,000 ఇంటి పత్రాలు రెడీ చేస్తున్నారు. ఎక్కడ రెడీ చేస్తున్నారంటే సాక్షాత్ ఎంఆర్ఓ ఆఫీస్, గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్లో తయారు చేస్తున్నారు. అంటే రెవెన్యూ గవర్నమెంట్ ఆఫీసులో అది అర్ధరాత్రి ప్రింట్లు వేస్తున్న సౌండ్ వచ్చిన తర్వాత ఎందుకు ఆఫీస్ ఓపెన్లో ఉందని ఆడికి వెళ్ళి ప్రజానీకం చూసిన తర్వాత గందరగోళం చేస్తే, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన ఎవరైతే ఇప్పుడు మినిస్టర్ ఉన్నారో ఆయన వచ్చి ధర్నా చేసి ఇది చేస్తే, అప్పుడు జాయింట్ కలెక్టరేట్ చూస్తే అవును వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు ముద్రిస్తున్నారని చెప్పి అప్పుడు వివాదం బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఒక చిన్న సాధారణ ఎంప్లాయీని సస్పెండ్ చేసి వదిలేసింది. చిన్న సాధారణ ఎంప్లాయీ చేతుల మీద ఆయన ఇన్వాల్వ్ అయితే ఈ యొక్క దందా జరిగిద్దా? అంటే నువ్వు 5,000 కుటుంబాలకు ఆల్రెడీ పంచి ఇంకొక 5,000 కుటుంబాలకి సప్లై చేస్తున్నావు. హై రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే గానీ ఈ స్కామ్ చేయు. మామూలుగా ఒకరిద్దరికి పంచితేనే పెద్ద పబ్లిసిటీ చేసుకుంటారు. అట్లాంటి 5,000 కుటుంబాల కంటే ఎక్కడ కూడా వార్త రాలేదు. అదే మరి చెప్పింది, అంత ఇది చేశారు. అప్పుడు ప్రతిపక్షాలు గందరగోళం పెడితే జస్ట్ ఏం చేశారు, కింద ఉన్న సాధారణ ఎంప్లాయీ సస్పెండ్ చేసి వదిలేసి, ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని మీద కేసు రిజిస్ట్రేషన్ చేయలా. ఎందుకు కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయలా? మీ ఇప్పుడున్న మంత్రి కొల్లు రవీంద్ర గారు ఆ రోజు ధర్నా చేసి నిద్రపోకుండా అర్ధరాత్రి చేశాడు కదా, మరి సంవత్సరం అవుతున్న ఇంతమందికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే పేర్ని నాని గారి కుటుంబం మీద చంద్రబాబు గారికి ఎందుకు అంత ప్రేమ? గతంలో కూడా పేర్ని నాని గారి భార్య కూడా చిక్కితే రెడ్ హ్యాండెడ్గా బెయిల్ వచ్చిందాక ఉండి 2 కోట్లు పెనాల్టీ కట్టించుకొని గవర్నమెంట్కి వదిలేశారు. అవునా కాదా? ఆ తర్వాత ఇతను చిక్కాడు, పేరుని కిట్టు చిక్కాడు. చిక్కినప్పుడు నువ్వు ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఆ పత్రాలు రికవర్ చేసి ఏం జరిగింది ఏందని మొత్తం ఇచ్చేయాలి కదా. అప్పుడు వీళ్ళు ఏం చేసి చెప్పారు, మీరు బ్యాంకులో పెట్టుకోండి, తాకట్టు పెట్టుకోండి, మీకు డబ్బులు ఇస్తారు, లోన్లు ఇస్తారు, దాంతో ఇల్లు కట్టుకొని చెప్పి గందరగోళం ప్రచారం చేసుకున్నారు ఓట్ల కోసం, గెలుపు కోసం. అంటే ఇతను ఒక్కసారి ఎమ్మెల్యే కూడా గెలవలేదు, వయసులో ఉన్నాడు, ఫ్యూచర్ 30-40 సంవత్సరాలు రాజకీయం చేయాల్సిన వ్యక్తి స్టార్టింగ్లోనే ఇలాంటి అక్రమాలు, ఇలాంటి కన్నింగ్ మైండ్తో వచ్చి రాజకీయం చేయడం మొదలు పెట్టాడంటే రేపు సమాజంలో ఆయన గెలిచి కనుక మినిస్టర్ అయ్యి ఒక రేంజ్లో ఉంటే ఎంతమంది ఇల్లు నాశనం అవుతాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, ఎంత అన్యాయం జరగవచ్చు, ఎంత అక్రమం. అంటే కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద యాక్షన్ పోవడం వల్ల ఒక చెడ్డ వ్యక్తి రాజకీయాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఒక చెడ్డ వ్యక్తి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. లీడర్గా పనికిరాని అసమర్థుడు, అవినీతి పరుడు, సన్నాసుని వాడిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే సమాజం బాగుపడుతున్నట్ట చెడిపోతున్నట్ట? ఎందుకు మరి కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లా?
అంటే మీరు వాళ్ళతో లాలూచి పడ్డారా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా? లేదా గతంలో వాళ్ళు మీకు ఏమన్నా సపోర్ట్ చేశారని చెప్పి ఈరోజు మీరు ఇది చేయట్లేదా? చూసి ఎందుకని? చూడకుండా వదిలేస్తున్నారు. అంతే కదా! అలాంటి అవినీతి చేసినోడిని ఇంతవరకు మీరు వదిలేశారంటే మీరు ప్రజలకి, పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? అవును. సమాజానికి ఏం చెప్తున్నారు మీరు? Yes. అంతే కదా! అంతే. నిన్న కాక మొన్న సజ్జల గారి యొక్క అడవి ప్రాంతాన్ని కూడా సజ్జల గారు ఆక్యుపై చేసుకారని అవును. చెప్పి వచ్చినాయి. అవును. ఇంతవరకు దాని మీద చర్యలు స్టార్ట్ చేయలేదు కదా! మీరు చర్యలు ఎందుకు స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయాలి కదా! ఇంతవరకు అవును. ఎందుకు చర్యలు స్టార్ట్ చేయరా? ఇంకపోతే సజ్జల గారు బయటకు వచ్చి చెప్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు, కక్ష సాధింపు చర్యలు అయ్యి మొత్తం. అవును. రెడ్ దాంతో బుల్ మా రాజ్యాంగం కార్యకర్తను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అవును. రెడ్ బుల్ రాజ్యాంగం అంటున్నారు. కాకినాడ పోర్టు విషయంలో కేసు పెడితే మీరేం చేశారు? పోర్టు మొత్తం తిరిగి రాసిచ్చాడు. అవును. ఎందుకు రాసిచ్చారు? తప్పు జరిగింది కాబట్టి, కేసు అయింది కాబట్టి రాసిచ్చారు కదా. అవును. విడతల రజని మీ కార్యకర్తల దగ్గర ల్యాండ్ తీసుకొని ఇళ్ల పస్తాలని చెప్పి స్కామ్ చేస్తే వాళ్ళకి రైతులకు డబ్బులు సగిపోతే దాని మీద రైతులు గద్దరగోలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళతో రాజీ కూర్చుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చింది. అంటే తప్పు జరిగినట్టే కదా. ఓకే. నెక్స్ట్ గ్రానైట్ వాళ్ళ మరిది క్వారీ, కదా. గ్రానైట్ వాళ్ళ క్వారీకి బావ సంబంధించిన మరిది వాళ్ళతో కూడా వాళ్ళ బావ మరిది కదా. అవును ఆ, వాళ్ళ yes, దగ్గర గ్రానైట్. కూడా కోర్టులో పెనాల్టీ వేసి కొంత డబ్బు తీసుకొని మళ్ళీ రాయబావం నడిపేది. ఆ. ఎందుకు రాయబావం నడిపేది? నేను వెనక్కి ఇస్తాను, మీరు కేసులు వెనక్కి తీసుకొని ఎందుకు అడింది? తప్పు చేసింది కాబట్టే కదా. ఓకే. పేరు నాని గారు నిన్న కాక మనం 2 కోట్లు కట్టాడు. ఎందుకు కట్టాడు? తప్పు జరిగిందే కదా. ఇలాంటి స్కాములు చేసి కేసులు పెడితే నువ్వు రాజకీయ కక్ష అని చెప్పి ఒక్క మాటతో చెప్పి వదిలేసావంటే సామాన్యులు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఒక్కసారి ఆలోచించలా? నిజంగా కక్ష సాధింపు చర్యలు అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అవును. పేరు నాని డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కాకినాడ పోటీ తిరిగి రాయించాల్సిన అవసరం లేదు, అవును. సజ్జల ల్యాండ్ తీసుకొని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవును. అవసరం లేదు, విడతల రజని రాయబానికి డబ్బులు పోయి ఇస్తాను. వాళ్ళ కార్యకర్తల దగ్గర రాయబానికి పోయి మీ డబ్బులు మీకు ఇస్తా కేసు తీసుకొని అనాల్సిన అవసరం అవును. లేదు కదా. అవును. ఇంకా కక్ష సాధింపు చర్య ఎక్కడ ఉంది సోదరు? ఎక్కడ? ఇంకా పోను వీళ్ళు 1000 కోట్లు సంపాదించుకొని, వీళ్ళ నాయకులు, వీళ్ళ ముఖ్యమంత్రి గతంలో 1000 కోట్లు సంపాదించుకొని వీళ్ళు స్టేట్మెంట్ ఏమిస్తున్నారా అంటే మా కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని చూస్తున్నారని చెప్పి రెచ్చగొడుతున్నారు. 1000 కోట్లు మీరు సంపాదించుకున్నారు. అవును. మిద్దలు, మేడలు, ఎకరాలు రియల్ ఎస్టేట్ అన్ని దందాలు మీరు చేశారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారా? Yes. ఎవరన్నా బాగుపడ్డారా? అవును. ఇందాక నువ్వు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇతను హైదరాబాద్లో జొమాటోలో పనిచేస్తున్నాడంటే అవును. అంటే నువ్వు కార్యకర్తను బాగు చేయలేనట్టుగా అర్థం. అంతే. నీ పార్టీలో బాగు చేయలేదు, హైదరాబాద్ బతుకుతున్నాడంటే ఏంది అర్థం? అంతే. నువ్వేం డెవలప్ చేయలేదనే కదా. అవును. అంతే కదా. సో సామాన్య కార్యకర్తలను ఈరోజు సజ్జల కానీ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నారు. ఏమని? మీరు ఎదుర్కోండి, మీరు గొడవలు చేయండి, తిరగబడండి, మీరేం చేసినా మీ మీద కేసులు వస్తే నేను వస్తాను మీ ఇంటికి అంటారు. ఓకే. నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి హాయ్ బాయ్ చెప్పి వెళ్తావు. కోర్టు చుట్టూ ఎవరు తిరగాలి? వాళ్ళే తిరగాలి. కేసులు ఎవరు ఫేస్ చేయాలి? వాళ్ళే. ఎవరు డబ్బులు పెట్టుకోవాలి? వాళ్ళే. లాపరమైన చట్టం లాయర్ని ఎవరు పెట్టుకుని ఎవరు ఇబ్బంది పడాలి? ఎవరికి గవర్నమెంట్ జాబులు రావు, ఎవరికి ప్రైవేట్ జాబులు రావు, అవును. ఎవరి జీవితాలు నాశనం అవుతాయి? అవును. ఎవరి జీవితాలు నాశనం అవుతాయి చెప్పండి? ఎవరైతే చేసినా వాళ్ళే ప్రజలది. అంతే. నువ్వు 1000 కోట్లు సంపాదించుకొని సామాన్యులు జైల్లోకి వెళ్ళండి, సామాన్యులు జైలు కూర్చోబెట్టి పోయేది ఏముందంటే వాళ్ళు జైల్లో కూర్చుంటే వాళ్ళ భుజాల మీద నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావనా? గతంలో లోకేష్ గారు కూడా ఇదే చెప్పాడు కదా. ఇది చెప్పినప్పుడు నువ్వేమన్నావు? ఏ ముఖ్యమంత్రి కావడానికి, ఏ మినిస్టర్ కావడానికి మిమ్మల్ని జైలుకి వెళ్ళమన్నారు నువ్వు అన్నావు కదా. అవును. మరి సేమ్ నీకు కూడా అప్లై అయ్యింది కదా. అవును. నువ్వెందుకు మాట్లాడట్లా? అంటే నీ దగ్గర నాయకత్వం లక్షణాలు లేవు. ఆ కార్యకర్తలు జైలుకి వెళ్ళి ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళలేరు కాబట్టి ఇంకొక పార్టీలోకి జాయిన్ కాలేదు. సచ్చినట్టు వీళ్ళు నా దగ్గరే ఉంటారు, అవును. నా దగ్గర పనిచేస్తారు, నేను మాత్రమే ఇలాంటి కేసులు ఎంకరేజ్ చేస్తాను అనే విధంగా వీళ్ళని ఎంకరేజ్ చేసి గొడవలు ఇంకోదానికి ప్రేరేపిస్తున్నారు. దానికి కారణమే నిన్న తెనాలిలో జరిగిన గొడవ. ఓకే. దానికి సజ్జల గారు ఇండైరెక్ట్ గా మీరు గొడవ పడి మహా అయితే 3 నెలలు 5 నెలలు జైల్లో ఉంటాం, మనకేంది పోయేది, మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వస్తారు, బయటకు వచ్చిన వాళ్ళ జీవితం ఏంది అది కూడా వాళ్ళ చెప్పాలి లైఫ్ కదా. గురించి ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఆలోచించట్లేదు. కనీసం నీ కార్యకర్తలని దెబ్బతిన్న వాళ్ళలో ఒక కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి దత్త తీసుకొని చదివించాడా? అవును. నాకైతే తెలియదు సోదరా. నిన్న కాక మొన్న వల్లంనేని వంశీ జైల్లో ఉంటే ఒక పసిమిడ్డ జైలు దగ్గరకు వచ్చి పరామర్శించడానికి వచ్చింది కదా. వచ్చినప్పుడు ఆ పిల్లతో, ఆ పాపతో నువ్వు ఫోటోలు తిరిగావు, అసలు మామూలుగా మాట్లాడిపించడం నీ సాక్షి నువ్వు మీరు ప్రచారం తెగ చేసుకున్నారు కదా. ఏం చేసుకున్నా తల్లికి వందన ఇవ్వలేదు, అందుకే నేను చదువుకోలేకపోతున్నా జగనన్న అని చెప్పి ఆ పిల్ల చెప్పడం నీతో జరిగింది కదా. దానికోసం నీతో వచ్చా అని చెప్పింది కదా. మరి ఆ పిల్ల నీ కార్యకర్త, నీ సామాజిక వర్గం చెందిన బిడ్డే కదా. ఆమెకేం చేయాలి? ఇంకో 50,000 తీసుకో, ఈ 1,00,000 రూపాయలు తీసుకోమ్మా,
చదువుకో, నువ్వు డాక్టర్ అవుతావా, ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ అవుతావు, నేను దగ్గర నుంచి చదివిస్తా అని చెప్పి నువ్వు ఇచ్చావా? హామీ ఇచ్చావా? 10,000 కనీసం 10 రూపాయలు ఇచ్చి పంపించావా? ఓకే. ఫోటోలు దిగి ఇలా ముద్దులు పెట్టి వెళ్ళిను. అంటే నువ్వు నీ కార్యకర్తలు నువ్వు ఎక్కడ ఆదుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి కొంతమంది వాలంటీర్కి దీనికోసం వాడుకుంటున్నావు అంటే రౌడీలాగా. వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళ చేత గొడ్డి షాకిరి చేయించుకొని ఈ రోజు వాళ్ళ జీతం ఎటు కాకుండా పోయింది. కూటమి రంగంలో జాబులు తీసేసింది. అవును. వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళారు, ఇంకో జాబ్కి వెళ్ళారు. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా. అవును. ఇంకా ఎవరు తీసుకుంటారు? అవును. ఎవరు వాలంటీర్ జాబ్ అంటే ఎవరు తీసుకుంటారా? పిల్లల్ని ఇస్తారు, ఇంకొక ఏం వస్తాయా? మరి వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళ జీవితాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పి 200-300 కోట్లు, అంటే వాళ్ళకి ఇచ్చిన 5,000 రూపాయలే, నువ్వు 200-300 కోట్లు వెనక్కి వేసుకున్నావు ట్రైనింగ్ అని చెప్పి. అదే ఒక స్కామ్. సో ఈ రోజు నేను కార్యకర్తగా ఇంకొకరు నేను ఎందుకు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం కార్యకర్తలకు కూడా అర్థమవుతుంది. చిన్నగా తెలుసుకుంటున్నారు. నిన్న కాక మొన్న తెనాలి ఇష్యూ కూడా సపోర్ట్ చేయబట్టే అసలు ఈయన లీడరా కాదని చెప్పి జనాలకు అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ రావడానికి ఒక అవకాశం దొరికింది. కాంగ్రెస్ షర్మిల ఉంది, మన రాజన్న బిడ్డ ఉంది, మనం ఎందుకు వెళ్ళకూడదని జనాలు ఆలోచిస్తున్నారు. ఓకే. సో వాళ్ళ పార్టీ పోయింది, మా పార్టీకి ఫ్యూచర్ ఉందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం.